హెచ్ఐవితో జీవిస్తున్న జీవితాలు కలిగి ఉన్న మార్గదర్శకులు ఒక శాతం కాదు. హెచ్ఐవిని తరిమి కొడదాం, చేయి కలుపుదాం, హెచ్ఐవిని తరిమి కొడదాం, చేయి కలుపుదాం, హెచ్ఐవిని తరిమి కొడదాం, చేయి కలుపుదాం, హెచ్ఐవిని తరిమి కొడదాం. అనుమానం అరికడదాం హెచ్ఐవిని అరికడదాం. ఒక వైట్ బోర్డు రాకుండా ఎందుకు మీరందరూ ఇక్కడ ఒక ప్రశ్న రాదు, ఒక ఛానల్ రాదు. అందులోకి వెళ్ళండి. అంటించుకునే వ్యాధి హెచ్ఐవి గురించి తెలుసుకోండి, జీవితాన్ని ఆనందంగా పంచుకోండి. జీవితం సమానం. సంకల్పం ముందు హెచ్ఐవి ఓడిపోతుంది. నేను సంకల్పించుకున్నాను హెచ్ఐవిని ఓడిస్తానని. హెచ్ఐవి రాగానే అంతా అయిపోయింది అనుకోవడం కాదు, దానికి చక్కటి మందులు ఉన్నాయి. క్రమం తప్పకుండా ఓడినట్టయితే సొసైటీలో అందరికీ సమానంగా జీవించవచ్చు. ఈ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పాల్గొన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి మరియు కాలేజ్ విద్యార్థులకి, ఆల్ ద డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి, రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఆల్ ఎన్జిఓస్, చాలా ఎన్జిఓస్ ఈ ఎయిడ్స్ నివారణ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో ఇంచుమించు 15,000 మంది ఎయిడ్స్ సోకిన వాళ్ళు ఉన్నారు. అయితే కొత్తగా సోకకుండా గర్భిణీ స్త్రీలకి కూడా దీని నుంచి సోకి దాని బారిన పడకుండా, ముఖ్యంగా ఎల్జిబిటీ కమ్యూనిటీ పీపుల్ వీళ్ళంతా కూడా దీని మీద ముందే అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఎవరైనా సోకిన వారు దానికి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడి వేరే ఇన్ఫెక్షన్స్కి అది గురి కాకుండా పుట్టబోయే గర్భిణీ స్త్రీలు, ఆ కేటగిరీలో ఉన్న సోకిన ఎయిడ్స్ సోకిన కేటగిరీలో ఉన్న గర్భిణీ స్త్రీలు వాళ్ళ పిల్లలకు కూడా జాగ్రత్తగా చర్యలన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.